మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. ఈరోజు జమ్మూలో జాంబవంతుడు గృహ, ఆ గృహలో శివాలయం జాంబవంతుడు విశిష్టత, ఆ శివాలయం ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అనేది జాంబవంతుడిది స్టోరీ చెప్తాను, వినండి. జమ్మూ నగరంలో జాంబవంతుడు తపస్సు చేసినట్లు భావించే గృహ మరియు అక్కడ వెలసిన శివలింగాన్ని ఫీర్బో గుహాలయం లేదా జాంబవంతుడి గృహ అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు: స్వయంభూ శివలింగం. ఈ గుహలో నల్లటి రాతితో కూడిన ఒక సహజ సిద్ధమైన స్వయంభూ శివలింగం కొలువై ఉంది. పౌరాణిక ప్రాధాన్యత: రామాయణ కాలానికి చెందిన ప్రముఖ పాత్ర భల్లూక రాజు అయిన జాంబవంతుడు ఈ గుహలో కూర్చుని పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. స్థానిక పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని జాంబవంతుని గృహ అని పేరు వచ్చింది. ఈ గుహ లోపల సుదీర్ఘమైన భూగర్భ మార్గాలు ఉన్నాయని, ఇవి అమర్నాథ్ గుహ వంటి ఇతర పవిత్ర క్షేత్రాలకు అనుసంధానమని పిలువబడి ఉంటాయి. భక్తులు బలంగా నమ్ముతారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని రాజధాని అయిన జమ్మూ నగరంలో ప్రసిద్ధ తవీ నది రివర్ ఒడ్డున అకాసియా తుమ్ము అడవుల మధ్య సహజ సిద్ధమైన రాళ్ల మధ్య కొలువై ఉంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం జాంబవంతుడితో 28 రోజుల పాటు యుద్ధం చేశాడు. గుజరాత్లోని పోర్బందర్ సమీపంలో ఉన్న జాంబవాన్ గుహలో జాంబవాన్ అని కూడా చెప్తారు. అయితే జమ్మూలోని ఈ ఫీర్కో క్షేత్రం మాత్రం ఆయన పరమశివుని ధ్యానించిన పరమ పవిత్రమైన తపోభూమిగా విరజిల్లుతుంది. జమ్మూ క్షేత్రంలో శివాలయం స్వయంభూ శివాలయం. అక్కడ అమ్మవార్లు అందరూ ఉంటారు. కాళికామాతాదేవి, దుర్గాదేవి, జాంబవంతుడు, శ్రీకృష్ణుడు. ఇప్పుడు కనిపించేది గృహలో నుంచి వెళుతున్నాము. అష్టలక్ష్మి అమ్మవారు చూడండి ఎంత బాగుంటుందో. అమ్మవార్లు, దుర్గాదేవి, అన్ని అవతారాలు కూడా ఈ గృహలో ఉంటాయి. ఈ స్వామి ఉన్నాడు లేడు అనటం లేదు, అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి. జాంబవంతుడి గృహ చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. శివుడు ప్రత్యక్షమయ్యి జాంబవంతుడికి వరం ఇచ్చిన ప్లేసు అంత అద్భుతంగా ఉంటుందండి. అక్కడ అభిషేకాలు చేస్తారు, మన పేర్ల మీద గోత్రనామాలు చదువుతారు, మనతో అభిషేకాలు చేపిస్తారు. అన్ని రకాలుగా కూడా మనకు అవకాశం ఉంటుంది శివాలయంలో. అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి అమ్మవార్లు ఎంత బాగున్నారో. దుర్గామాత అవతారాలు అన్నమాట. లక్ష్మీదేవి, దుర్గామాత, చాముండి తల్లి, వైష్ణవి తల్లి, అందరు దేవతలు ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు జాంబవంతుడి గృహ చూసుకుని మేము కాళికామాత గుడికి వెళుతున్నాము. అక్కడ అమ్మవారి గుడి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాళికాదేవి అమ్మవారి గుడికి వెళుతున్నాము. అక్కడ కనిపించే విగ్రహాలు అన్నీ కూడా అమ్మవారి స్వరూపాలు. అప్పుడు అమ్మవారి గుడికి వెళ్తున్నాం. వెళ్ళే దారి కాళికామాత అమ్మవారి స్టోరీ వివరిస్తాను. జమ్మూ నగరంలోని చారిత్రాత్మక బహుకోట ప్రాంగణంలో ఉన్న కాళికామాత ఆలయాన్ని బావేవాలి మాతా మందిర్ అని పిలుస్తారు. వైష్ణోదేవి ఆలయం తర్వాత జమ్మూ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన రెండవ ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం యొక్క ముఖ్యమైన విశిష్టత: 3000 ఏళ్ల చరిత్ర. ఈ ఆలయంలో ఉన్న బహుకోటను సుమారు 3000 సంవత్సరాల క్రితం రాజా బహులోచన్ నిర్మించినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. డోగ్రా రాజులు పునర్నిర్మాణం కాలక్రమేణా 1822లో డోగ్రా వంశానికి చెందిన మహారాజా గులాబ్ సింగ్ ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రస్తుత రూపంలో పునర్మించారు. దివ్యమంగళ స్వరూపం అమ్మవారు నల్లరాతి విగ్రహం ఆలయం గర్భగుడిలో శ్వేతవర్ణ తెలుపు మార్బుల్ పీఠంపై కొలువై ఉన్న మహంకాళి అమ్మవారి విగ్రహం నల్లరాతితో చెక్కబడి ఉంది. అయోధ్యలో సూర్యవంశానికి చెందిన రాజులు ఈ నల్లరాతి విగ్రహానికి అయోధ్య నుండి ఇక్కడికి తీసుకువచ్చారని ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. జమ్మూ నగర రక్షక దైవం
స్థానిక ప్రజలు బావేవాలి మాత జమ్మూ నగరానికి ప్రధాన రక్షక దైవంగా భావిస్తారు. యుద్ధాల నాటి అద్భుతాలు 1965 మరియు 1971 భారత్ పాక్ యుద్ధాల సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ నగరంపై బాంబులు వేయటానికి ప్రయత్నించినప్పుడు అమ్మవారు ఒక చిన్న బాలిక రూపంలో వచ్చి శత్రువుల కళ్ళకు ఏమీ కనిపించకుండా మాయం చేసిందని, బాంబులను తన ఒడిసి పెట్టుకుని నగరాన్ని కాపాడిందని స్థానికులు బలంగా నమ్ముతారు. తావీ నది ఒడ్డున ఈ ఆలయం తావీ నది ఎడమ ఒడ్డున ఉన్న ఎత్తైన కొండవ కొలువై ఉంది. ఇక్కడి నుండి జమ్మూ నగరం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రత్యేక రోజులు ప్రతి వారం మంగళవారం, ఆదివారం రోజుల్లో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. ఈ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అలాగే ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాల్లో బహుమేళ దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు ఎక్కడికి వస్తారు. భవేవాలి బర్ఫీ అమ్మవారిని ప్రసాదంగా సమర్పించే ప్రత్యేకమైన బర్ఫీ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి సమీపంలోనే అందమైన మైగల్ శైలి తోట అనే బాగ్యే బహు మరియు భూగర్భ అక్వేరియం కూడా పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటాయి. జమ్మూ నగరంలో కాళికామాత గుడి చాలా బాగుంటుంది. అమ్మవారు గుళ్ళో అన్ని రకాల అమ్మవార్లు, అన్ని రకాల విగ్రహాలు. చూడండి, అమ్మవారు కాళికామాతది అన్ని రకాల విగ్రహాలు. ఈ దేవుడు ఉన్నాడు, ఈ దేవతలు లేదు అని లేదు, అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. జై కాళీమాత. మినీ చార్ధామ్. ఇప్పుడు చార్ధాము బద్రీనాథ్ చార్ధాము ఉంది కదండి, అలాగే ఇక్కడ జమ్మూలోనే కాళికామాత గుడికి ప్రాంగణంలో తవీ నది దగ్గర మినీ చార్ధామ్ అని పెట్టారు. తొలిగా వినాయకుడి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంటుంది. ఇప్పుడు కనిపించే నది తవీ నది. ఎర్రగా ఉంటుంది వాటరు. బాగా వర్షాలు వచ్చినప్పుడు మొత్తం అదంతా కూడా ఫుల్గా ఉంటుందంట. నది బాగా ప్రవాహంగా ఉంటుందంట. ఈ వాటరు పాకిస్తాన్కి వెళ్ళిపోద్దంట. ఇది ఇప్పుడు ప్రవహించే నది ఇప్పుడు అదంతా కూడా ఫుల్ అయిపోద్దంట, బాగా వస్తుందంట. ఇప్పుడు ఎండాకాలం అవటం మూలంగా కొంచెం తక్కువగా ఉన్నాయి నీళ్లు. మామూలుగా అయితే అదంతా ఫుల్ అయిపోద్దంట, పాకిస్తాన్కి వెళ్ళిపోద్దంట తవీ నది. ఈ నది ఒడ్డునే కాళికామాత దేవి గుడి ఉంది అమ్మవారిది. మళ్ళీ దాని పక్కనే కొంచెం డిస్టెన్స్లో మినీ చార్ధామ్ కట్టారు. చార్ధామ్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని రకాలు కూడా కట్టారు. పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది అందులోనే. కానీ ఫోన్లు లోనకి తీసుకెళ్ళినెవరు, విగ్రహాలు అవి ఉంటాయి కదా, ఫోటోలు పెద్దగా తీయనివ్వలేదు. బయట ఉన్న కనిపించే విగ్రహాలు మాత్రమే మేము తీసాము. లోనకి ఫోన్ తీసుకెళ్ళనివ్వరు. అది గమనించండి. కానీ అందులో మాత్రం అటు బద్రీనాథ్ స్వామి, చార్ధామ స్వామి, పశుపతినాథు స్వామి, 12 జ్యోతిర్లింగాలు అన్నీ సమస్తం ఉంటాయి. అమ్మవార్ల స్వరూపాలు ఉండి కనీసం గంటన్నర పట్టుద్ది మొత్తం చూడాలంటే, అంత అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక బయట కనపడిన వరకు కొంతవరకు తీసాము. ఇక సూర్య భగవానుడు, ఈయనేమో మన కృష్ణుడు తండ్రి, మన శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు. అది ఆ స్వామివారిని తీసుకెళ్తాడనమాట. ఆ విగ్రహాలు అన్నీ ఒకటి ఉంది ఒకటి లేదంటానికి కదండి. మినీ చార్ధామ్ చాలా బాగా కట్టారు, చాలా అద్భుతంగా ఉంటుంది. బయట కనపడిన వరకు మేము తీసాము. అది చూడండి, చాలా బాగుంటుంది. వసుదేవుడు అనమాట. వసుదేవుడు అది చాలా బాగుంటుంది. చాలా లోతుగా ఉంటుంది కింద పాదాలు. కానీ ఆ పాదాలు అవి తీయటం కుదరలేదు వీడియో. తండ్రి కనపడే వరకు తీసాము. ఇప్పుడు కనిపించేయని అమ్మవార్లు. ఇగో చూడండి, తవీ నది అసలు ఎంత పెద్ద నదో. అసలు ఎక్కడికక్కడికి నదులు, జలపాతాలు, కొండలు, లోయలు అంతా కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ అంతా కూడా మేము అన్నీ చూసుకుని బస్సులో బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక నెక్స్ట్ అమర్నాథ్ వీడియోకి సంబంధించినవన్నీ వస్తాయి. ఇప్పటి వరకు కూడా జమ్మూలో జరిగిన గుడులన్నీ వచ్చినాయి. పంచమాతల గుడులు వచ్చినాయి. దుర్గామాత, కాళికామాతలో, పంచమాతలో అన్నీ వచ్చినాయి. ఇప్పటి వరకు పెట్టినవి అన్నీ కూడాను. ఇప్పుడు మామూలుగా అక్కడ అన్నీ తీసినవి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ వరకు జమ్మూతో అన్నీ ఎండ్ అవుతాయి. ఇక అక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర బాల్తాల్ వెళ్ళి, బాల్తాల్లో అక్కడ రూమ్ తీసుకుని ఉండటం చేయటం అక్కడ జరిగినవన్నీ ఇంకో వీడియో రూపంలో వస్తాయి. అమర్నాథ్ సంబంధించిందంతా వస్తుంది నెక్స్ట్ వీడియో.
ఇప్పుడు వరకు జమ్ముతో సమాప్తం. ఇప్పుడు వరకు మేము పెట్టిన వీడియోలు, జమ్ము వరకు పెట్టిన వీడియోలు అన్నీ కూడా మీరు చాలా మోహన కృష్ణ బరగడ ఛానల్ మీరు అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. ప్రతి వీడియోకి స్టోరీ పెట్టాను నేను. ఎక్కడిదక్కడికి స్టోరీ మా గురువుగారు మాకు ఏదైతే చెప్పారో అదే నేను మీకు వివరించి చెప్తున్నాను. ఎందుకనంటే అక్కడ హిందీలో ఉంటుంది లాంగ్వేజీ, అక్కడ గైడ్లు చెప్పేది మనకు అర్థం కాదు. మా గురువుగారికి అన్ని భాషలు వచ్చు, అందువల్ల ఆయన మాకు తెలుగులో చక్క వివరంగా చెప్పేవాళ్ళు. వివరంగా చెప్పారు. ఆయన చెప్పిందే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కనుక అందరూ చూడండి, వినండి. అమ్మవారికి చూసి అందరూ అమ్మవారి దీవెనలు అందుకోండి. మా కళతో చూసింది మేము వివరించి చెప్పటం, చూపించటం జరిగింది. ఆ జమ్మూ కాశ్మీర్లు అక్కడ అన్నీ కూడా వీడియోలు మేము కవర్ చేసాము. అదండి, ఇదే అమ్మవారిది జ్యోతి ఎప్పుడు అఖండ దీపం అనమాట, ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కాళికామాత దగ్గర.